భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవింద బాబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సులతో వచ్చినటువంటి ఉపాసన ఫలితంగా గవ ప్రశ్న మరియు ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్రాలని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుని ఈ వారం రాశి ఫలాలని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా 26/5/2025 సోమవారం నుండి 1/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. తులారాశి జాతకులకి అనుకూలవంతమైనటువంటి రాజయోగం ఇంకా జరుగుతూ ఉంది. సానుకూలవంతమైనటువంటి పరిస్థితులే వస్తూ ఉన్నాయి. కొంతమంది ప్రముఖుల యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చేయనుంది. జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో రాబడికి మార్గాలు పెరిగేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. దేశ కాలమాన పరిస్థితుల్ని అనుసరించి మాసాలు సంవత్సరాలు మారుతున్న జీవన విధానం మారట్లేదు అన్నటువంటి మానసిక ఆందోళన ఏదైతే ఉందో దీని నుంచి భగవంతుడు కాలం మిమ్మల్ని ఒక ఉత్కృష్టవంతమైన స్థితికి తీసుకెళ్ళబోతున్నారు. ఆర్థికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి మీరు వెళతారు. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. భార్యాభర్తలకు సంబంధించి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త. పిల్లలు వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు, విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి ఆలోచనల ప్రకారం నడుచుకునేటువంటి అవకాశం ఎక్కువగా కలుగుతుంది. అదృష్ట స్థానం బాగుంది. ధన సముపార్జనే కాదు, మీరు సంకల్పించిన ప్రతిదీ కూడా మీ సంకల్ప ప్రకారంగా నెరవేరేటువంటి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొంతమందికి ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. నిరాశ, నిస్పృహ, ఎందుకో పనులు జరగట్లేదని కానీ చిట్ట చివరి నిమిషంలో ఫలితం వాయిదా వేయటం కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడయ్యా వస్తూ ఉంటాయంటే మనందరికీ కూడా తెలుసు. జన్మకుండలిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల యొక్క ప్రభావం, కొన్ని విషయాల్లో వ్యత్యాసాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఈ వ్యత్యాసం వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో దేవతామూర్తుల యొక్క ఆరాధన కంటే కూడాను మీరు చేయవలసినటువంటి విశేషవంతమైన స్థితి మీ పితృదేవతలు, గతించిపోయినటువంటి వ్యక్తులు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీ పూర్వీకులైన గతించిపోయినటువంటి వ్యక్తులని, వారికి సంబంధించినటువంటి పూజాది క్రతువులను చేయటం, పిండ ప్రధానాలు చేయటం, పితృయజ్ఞాన్ని చేయటం, గతించిపోయిన పితరులను తలుచుకోవటం వల్ల అక్షయమైనటువంటి ఫలితం రావటమే కాదు, ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతుల్లో కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందుతారు. తప్పనిసరిగా దేశ కాలమాన పరిస్థితులన్నీ కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. బాగుంటుంది, యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులతో విందులు వినోదాలు, కుటుంబం మొత్తం ఒకటైపోవటం, మీ యొక్క ఇబ్బందులని, సమస్యలని సన్నిహితులు అర్థం చేసుకోవటం, ఒక కీలకమైనటువంటి సమయంలో వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేస్తూ ఉన్న, గురు సంబంధమైనటువంటి అష్టకాన్ని చదువుకుంటూ ఉన్న దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలవంతం కోసం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా ధ్యానించిన, జపించిన, పూజించిన
మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి జాతకులు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.